ప్రభు వారి ఒక మాటలో నేను వివరించగలను. ఆ దేవాలయ దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చిన మన బైబిల్ విషయంలో అధినేతమైన దేవదాసయ్య గారికి నా ఇవ్వడం వరకు కూడి ఉన్న మన సంఘ కాపురులైన ఆత్మీయ తల్లిదండ్రులకు నా ఇంటి వందన మరణాలు, కూడి ఉన్న సంఘానికి నా వందన మరణాలు. ఇప్పుడు నేను చెప్పబోయే మాట 4వ మాట. అది వివరించే ముందుగా ఆయన గెత్సేమనే తోట నుండి గొల్గోతా స్థలములకు ఆయన ఎంత వేదన పడుతూ రాత్రంతా ఎంత వేదన పడుతూ వెళ్ళారో ఈ మాటలు వివరించి నేను 4వ మాటను వివరించటకు ముందుకు వెళ్తాను. ముందుగా ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధమైన దేవా, నీ మహాకృపను బట్టి నీకు వందనములు స్తోత్రములు. ఇంకో ప్రభా, దీనులకు అనుకూలమైన మమ్మలుగా నువ్వు మాట్లాడించిన దేవా, నువ్వు నాకు దయచేసి నా నోటి మాటగా మీ నోటి మాటలను అందించమని, నేను చెప్పే వాక్యంలో ప్రభా, నేను చెప్పే వివరణలోనూ ప్రభానైనా మీరు రాష్ట్రంలో ప్రభా నాకు తోడుగా ఉండి నడిపించమని ఈ చిన్ని ప్రార్థన ఆలపించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ముందుగా యేసు ప్రభువు వారు గెత్సేమనే తోటకు వెళ్ళారు. అది ఎప్పుడు వెళ్ళారు? నిన్నటి కాలంలో మనం అందరము ధ్యానించుకున్న వారుగా ఉన్నాము. గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థనతో ప్రారంభించారు. గెత్సేమనే తోటలో మానవాళి విడుదల కొరకైన ప్రార్థన. గెత్సేమనే తోటలో క్రీస్తు వేదన, మానవాళి విడుదల కొరకైన ప్రార్థన. నీ కోసమే నా కోసమే ఆవరణ పాత్రవర పాపవైతమే. నీ కోసమే నా కోసమే ఆవరణ పాత్రవర పాపవైతమే. ప్రభువారు ముందుగా గెత్సేమనే తోటలోకి వెళ్ళారు. తన శిష్యులను వెంట పెట్టుకుని మొదటిగా గెత్సేమనే తోటలో ప్రార్థన. అది మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుంచి 38 వరకు మనం చూసుకుంటే కనబడుతుంది. గెత్సేమనే తోటలో యేసు ప్రభు వారు ప్రార్థనతో ప్రారంభించారు. తన శిష్యులను వెంట పెట్టుకున్నారు. శిష్యులను ఒక చోట ఉండి ప్రార్థించమన్నారు. ఆయన కొంచెం దూరం వెళ్ళి ఆయన ప్రార్థించారు. ఆ ప్రార్థన మనం అందరికీ తెలిసినది. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించుము అని ఆయన ఎంతో వేదనతో మరణము పొందినంతగా అంత వేదన పొందుతూ ఆయన అక్కడ ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించమన్నారు. 12 నుంచి 13 వరకు చూస్తే అక్కడ మనకు కనబడుతుంది. మరలా అన్నా యొద్ద నుండి కయప యొద్దకు తీసుకుని వెళ్తారు. కయప అక్కడ కయప కూడా అక్కడ ఆయనను అడుగుతారు. ఆయన్ని తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయనను అక్కడ అపహరిస్తారు. ఆ యేసు ప్రభుని ఆ కయప యొద్ద ఆయన కయప ఇంటిలోనికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆయనతో పాటు పేతురును, యోహానును, యాకోబు అనే శిష్యులు, ఎందుకంటే వారికి దగ్గర సంబంధంగా ఉంటారు కాబట్టి వారు కూడా ఆ కయప ఇంటిలోనికి వెళ్తారు. అక్కడే పేతురు గారు 3 సార్లు బొంకినట్లు మనం చూస్తాము. ఆ బొంకిన విషయము లూకా సువార్త 22వ అధ్యాయము 61, 62 ప్రకారం మనకు కనబడుతుంది. ఆ తర్వాత కయప ఇంటిలో అవమానించడం, యేసు ప్రభు వారిని అవమానిస్తారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 65 నుంచి 68 ప్రకారం మనం చూస్తే ఆయన హేళన చేస్తారు, గేలి చేస్తారు, అవమానించబడతారు. అప్పుడు అక్కడే వారంతా కూడుకొని, శాస్త్రులను, పెద్దలను అంతా కూడుకొని అక్కడనే నిర్ణయించుకుంటారు ఈయన శిరోధియాలని. ఆ యూదా వారు గురిపెట్టుకుంటారు. ఆయన దేవాలయంలో ఆ సొమ్మును తీసుకుని వారికి తిరిగి ఇచ్చి వారు తీసుకున్నారు. ఆ సొమ్మును అక్కడే పడవేసి యూదా వారు గురిపెట్టుకుంటారు. అప్పుడు హేరోదు రాజు యొద్దకు ప్రభు వారిని తీసుకున్నారు. ఆ దేశపు గవర్నర్ అయిన హేరోదు రాజు యొద్దకు తీసుకుని చూస్తున్నారు. ఆయన ఇంచుమించు ఆయన నుండి మనం చూస్తే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 9 గంటలు అవుతుంది. కానీ
శిలువ ఎక్కించింది ఉదయం 9 గంటలు. 9 గంటల నుంచి 3 గంటల వరకు 6 గంటల సమయము ఆయన ప్రాణాలతో ఆ శిలువ పైన వేలాడుచున్నారు. 6 hours ఆన్ ది క్రాస్. ఆ 6 hours కూడా దేవుడు ఆ శిలువ పైన వేలాడుచు ప్రాణాలతో ఉన్నారు. అక్కడ ఆయనతో పాటు 2 దొంగలను కూడా అక్కడ శిలువ వేస్తారు. ఆ 2 దొంగలు కూడా ఆ శిలువ పైనే మరణించాలి. శిలువ వేసిన వారి ప్రకారము ఆ శిలువ పైనే మరణించాలి కాబట్టి వారు మరణించుట అంత తొందరగా జరగదు. ఎందుకంటే వారు మరణించుటకు 2-3 రోజులు సమయం పడుతుంది, లేదా 4 రోజులు సమయం పడుతుంది. ఎందుకంటే తిండి ఉండదు, వాటర్ ఉండదు, ఎండతో మండిపోయి ఉండాలి. కాబట్టి ఆ శిలువ వేయబడటము అంత ఈజీ కాదు. సరే, ఆ దినము పస్కా దినము వల్ల మరునాడు సిద్ధపరచు దినము. ఆ సిద్ధపాటు దినములకు ఉండకూడదు అని యేసు ప్రభువు వారు మరణించిన తర్వాత అక్కడ ఉన్న సైనికులే ఆ 2 దొంగలను కాళ్ళు విరగొట్టి చంపివేస్తారు. కానీ యేసు ప్రభువు వారు అలాగూ మరణించలేదు. ఆయన మరణించిన రీతి ఎలా ఉన్నది అంటే, ఆయన రక్తము చిందించి మన కొరకు ఆయన ఎన్నో శ్రమలను అనుభవించి మన పాపముల నిమిత్తము ఆయన ఎంతో గొల్గోతా మొత్తము రక్తము చిందించారు. వేగులు కొట్టబడి రక్తము చిందించబడినది. మొదటిగా మనం చూస్తే ఏ సింబల్ ఆఫ్ ది మోరల్ డార్క్నెస్. గెత్సెమనే తోటలో యేసు ప్రభువు వారు అంటారు, ఇది మీ గడియ, అంధకార సంబంధ అధికారము అని యేసు ప్రభువు వారు ఆ గెత్సెమనే తోటలో ప్రార్థించినప్పుడే అక్కడ పలుకుతారు. రెండవదిగా చూస్తే ఏ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రొఫెసీ, ఇది ప్రవచన నెరవేరు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 31వ వచనం ప్రకారం మనం చూస్తాం. యెహోవా యొక్క భయము భయంకరమైన మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. ఇది ముందుగానే ప్రవచనములో చెప్పబడింది. ఎందుకంటే ఆ దేశం అంతటా 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆ దేశం అంతటా ఏమైంది, చీకటి కమ్మింది. అది ముందుగానే ప్రవక్తలైన వారు ప్రవచనములో, ఇది దేవుని కార్యము, ఆయన ఎవరు, సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు. కాబట్టి ముందుగానే ఇది ప్రవచనాలలో చెప్పబడింది. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపచేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మచేసెదను. మీ పండుగ దినములన దుఃఖ దినములుగాను, మీ మాటలను ప్రలాపములుగాను మార్చుదును. అందరినీ ఇక్కడ ఏమంటున్నారు, ఆమోసు గ్రంథంలో చూసారు, మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపచేస్తానని చదివించారు. పగటి వేళను భూమికి చెమ్మ చీకటి కలుగుతుంది. ఈ పండుగ దినములు ఎలాగ మారుతాయి, దుఃఖ దినములుగా మారుతాయి. మీరు పాడే పాటలు ఎలా ఉంటాయి, ప్రలాప పాటలుగా మారుతాయి. ఈ దినము పస్కా దినము అంటే పండుగ దినము. పండుగ దినమునే ఎలాగ మారుతుందని ప్రవచనంలో మనకు చెప్పబడింది, దుఃఖ దినముగా మారుతుందని ముందుగానే మనకు చెప్పబడింది. మూడవదిగా చూస్తే ఇంపార్టెంట్ ఆఫ్ ది డెత్ ఆఫ్ ది కింగ్. 1వ శతాబ్దంలో ఫీనో అనే జూయిస్ ఒక రైటర్ ఉండేవారు. ఆయన తన పుస్తకంలో చెప్పిన విధానం ఏమిటంటే, అలాగూ చీకటి కమ్మిందంటే అది రాజ్య నాశనమైనా ఉండాలి, లేదా ఆ దేశపు రాజు మరణించైనా ఉండాలి. అప్పుడే ఆ దేశము చీకటి అవుతుంది. ఒక ప్రాంతము కాదు, ఒక గ్రామము కాదు, ఒక జిల్లా కాదు, ఒక దేశం అంతటా చీకటి కమ్మింది. వారంతా అక్కడ గమనించారు, ఏమైనా అక్కడ
గ్రహణం వచ్చిందా ఏంటి అని ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం వారు చూస్తే గ్రహణం అనేది ఏమీ లేదు. క్రీస్తు శకము 29లో నవంబర్ 24న తప్ప ఇంకా ఆ సమయంలో ఆ టైంలో కూడా ఎక్కడా గ్రహణం అనేది లేదు. అది ఇంకా పక్కా దినము కాబట్టి ఆ రోజు ఫుల్ మూన్ ఉండే సమయం అది. కానీ ఆ 12 గంటల నుంచి 3 గంటల వరకు సూర్యుడు అదృశ్యుడయ్యాడు. 4వ చూస్తే ద ఫాదర్స్ యాగర్, దేవుడి యొక్క ఉద్రేకము, తన అద్వితీయ కుమారుడి యందు ఆయనకు ఎంతో ప్రేమ ఉన్నది. ఆయన మరణిస్తుంటే ఆ దేవుడు పై నుంచి విలపించాడు. ఎందుకంటే ఈ భూమి మీద ఆయన ఉన్నంత కాలము యేసు ప్రభువు వారి యొక్క చెయ్య తండ్రి ఎప్పుడు విడవలేదు, తోడుగా ఉన్నారు. యెషయా గ్రంథము 13 పాపముతో నిండిపోతే దానికి న్యాయం చేయడానికే ప్రభు వారు మరణ త్యాగము జరిగింది. అక్కడ ప్రపంచానికి మేలు జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. ఆ జరగడానికే ఆయన అక్కడ మరణ త్యాగము జరిగింది. ఎందుకంటే ఆయన పైన రాజ్యభారం ఉంది. ఆయన భుజాల పైన పాపాత్ములైన మనలను రక్షించుటకు, మనలను పాప విముక్తులుగా చేయుటకు ప్రాయశ్చిత్తము చేసే బాధ్యత ఎవరిపైన ఉంది? యేసు ప్రభు వారి పైన ఉంది. కాబట్టి ఆయన అక్కడ మరణించారు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆయన రక్తము ద్వారానే ఆ రోజు పస్కా జరుగుతుంది. అక్కడ లోక పాపాలని అన్నిటికీ విముక్తి జరుగుతుంది. ఇప్పుడు మొదటిగా మనం చూస్తే నా దేవా నా దేవా అని ఆయన బిగ్గరగా కేక వేస్తారు. ఎందుకంటే ఆయన పలికే సమయము 3 గంటలకి. 3 గంటలకి పలికినప్పుడు ఆయన ఎంతో గట్టిగా నా దేవా అని అక్కడ బిగ్గరగా కేక వేయడం మనం చూస్తాం. మార్కు సువార్త 15:34, మత్తయి సువార్త 27:46. యేసు క్రీస్తు వారు ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. ఆయన చేసినప్పుడు ఆయన పరిచయ దినాల్లో కూడా యేసు ప్రభువు వారిని అడిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. అందులో 3 నేను ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను. వాళ్ళు కూడా